శ్రీమాత్రే నమః. జయ జయ శంకర హర హర శంకర. శ్రీ రాజశ్యామలా సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం శంకుస్థాపన మహోత్సవం అతి శీఘ్రంగా ఆలయ నిర్మాణం సంపూర్ణమవ్వటానికి శ్రావణ పౌర్ణమి నుండి 2025 శ్రావణ పౌర్ణమి నుండి 2026 మాఘ పౌర్ణమి వరకు రాజశ్యామల సహిత దశమహావిద్య యాగదీక్ష సంకల్పం జరుగుతోంది. భక్తులందరికీ ఈ విషయం మన గ్రూప్ ద్వారా, అదే మాదిరిగా గణపతి శరణాగతి, రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ ఛానల్స్ ద్వారా భక్తులందరికీ కూడా ఆహ్వానం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ ఆలయమైనప్పటికీ కూడా అతి శీఘ్రంగా నిర్మాణము జరగడానికి ఏ కార్యక్రమమైనా సరే ఎలాంటి విఘ్నాలు లేకుండా సరైన సమయంలో సరైనటువంటి అనుకున్నటువంటి సంకల్పాలన్నీ చక్కగా జరగడానికి దైవబలం చాలా ముఖ్యం. ఆర్థికపరమైనటువంటి అంశాలు, లేకపోతే మనకు ఉండబడేటువంటి ఆర్థిక బలము, అండబలము, ఇవన్నీ కూడా మనకి దైవబలాన్ని మించినవి కావు. అది గుర్తుపెట్టుకోవాలి. సాధకులు కానీ భక్తులు ఎవరైనప్పటికీ కూడా ఏ కార్యక్రమం జరగాలి అన్నా కూడా దైవబలం ఉండాలి. ఆ దైవబలం ఉండాలి అంటే తప్పకుండా గురుబలం ఉండాలి. జగద్గురువుల యొక్క ఆశీస్సులతో కంచి కామకోటి పీఠాధీశ్వరుల, శృంగేరి పీఠాధీశ్వరుల యొక్క, జగద్గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి అస్మద్గురువరణ్యుల యొక్క కృప, ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, ఇవన్నీ కలగలిపి తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు పూర్వీకులు మనం గమనించినట్లయితే భక్తరామదాసు, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కాకతీయుల నాటి కాలం నాటి ఆ పూర్వ వైభవం ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాలలో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలని ఈ సనాతన ధర్మంలో ఎవరి శక్తి కొలది వారు ఆలయాలని నిర్మాణం చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి వైభవంలో భక్తులందరికీ కూడా ఆ భగవత్ అనుగ్రహం అందించాలని, భక్తులలోకెల్లా రాజభక్తులుగా, అంటే వారికి ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ చూసుకుంటూ, లౌకికపరమైనటువంటి అంశాలన్నీ కూడా చూసుకుంటూ, వారికి కలిగిన దాంట్లో ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు ఏర్పాటు చేయటానికి భగవంతుడు భక్తుల రూపంలో ప్రవేశించి ఇప్పటికి అనేక దేవాలయాలని తెలుగునాట శాశ్వతమైనటువంటి సనాతన ధర్మ సంపదగా రాబోయే తరాలకు అందిస్తూ ప్రతి ఒక్కళ్ళు అహోరాత్రులు శ్రమిస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. ఈ క్రమంలో అందులో కూడా ఆ భాగంలో నేను కూడా సైతమంటూ శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్దవంతన దగ్గర, నా పేరు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి,
2000 సంవత్సరం దగ్గర నుండి మొదలుకొని ఇప్పటి వరకు అనేక యాగాలు చేస్తూ అనేక ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యవస్థలో ఉండబడి జీర్ణ వ్యవస్థలో ఉండబడేటువంటి ఒక దేవాలయాలు ఎన్నిటినో కూడా జీర్ణోద్ధరణ చేస్తూ అనేక ప్రాంతాలలో అభివృద్ధికి నోచుకోలేనటువంటి ఒక దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటికి అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమాలు చేపట్టడము, వీటితో పాటుగా పీఠం ద్వారా ఎప్పుడో దివిసీమ తుఫాను వరద తాకిటిలో స్వయంభూగా వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అభివృద్ధిలోకి తీసుకొని రావటము, కోటి మోదకములతో సహస్రాధికములుగా యాగములు పూర్తి చేసి కోటి మోదక యాగం చేసి స్వామివారిని సువర్ణ యంత్రాలతో ప్రతిష్ఠ చేయటము, ఇంకా లోక కళ్యాణార్థం స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి స్వామివారి యొక్క ప్రతిష్ట కార్యక్రమంతో ఆ కార్యక్రమాలు ఆగిపోకుండా గోసేవ, పేద విద్యార్థులకు విద్యా సంబంధమైన అంశాలలో సహాయ సహకారాలు అందించడము, ఆరోగ్యం బాగోలేనటువంటి వారికి ఆరోగ్య పరిస్థితుల్లో ఎప్పుడైనా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పీఠం ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా శిష్యుల ద్వారా మనకు చేతనైనటువంటి ఒక సహాయ సహకారాలు అందించేటువంటి ఒక ప్రయత్నం చేయటము, సమాజంలో శాంతి భద్రతలు, దేశ రక్షణ కోసం, లోకక్షేమం కోసం సరైనటువంటి ఒక సశాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిలో కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో, శ్రీ విద్యా సాంప్రదాయంలో దశమహావిద్యా యాగములు ఇవన్నీ చేస్తూ స్వర్ణ దేవాలయం నిర్మాణము చేయాలనేటువంటిది మా యొక్క సంకల్పం. భక్తుల యొక్క సహాయ సహకారములతో ఈ సంకల్పం చేసిన సమయంలో రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం 5వ భాగంలో అసలు ఈ సంకల్పం అమ్మవారి పైన పూర్తి భారం వేసి అమ్మవారి పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి ఈ ఆలయం సంపూర్ణం చేయాలనేటువంటి ఒక మనస్సంకల్పం అని చెప్పగానే గురువుగారు ఇది సాధ్యమయ్యేటువంటి ఒక అంశమేనా, ఇది జరుగుతుందా, ఏ విధంగా, ఎంత ఆర్థిక పరిస్థితి ఉండాలి, ఎంత ఇది కావాలి అని. అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. మనం చేయవలసింది ఆ దైవాన్ని ప్రసన్నం చేసుకోవటం. దైవ సంపద పెంచుకుంటే మానవ సంకల్పం చాలా తేలికగా జరుగుతుందనేటువంటిది నా నమ్మకం. అందుకు ఉదాహరణగా ఇంతకుముందు వీడియోలో 4వ భాగంలో లైవ్లో అమ్మవారి గురించి చెబుతూ ఉంటేనే, రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం గురించి మాట్లాడుతూ ఉంటేనే రామచిలకలు వస్తాయి, అది నిదర్శనం అని చెబుతూ ఆ వీడియోలో మనం మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఎక్కడా లేవు, దాన్ని కూడా మనం చూపించడం జరిగింది. అమ్మవారి యొక్క వైభవం చెబుతూ ఉండగానే అక్కడికి రామచిలకలు రావడం జరిగింది. ఒకే ఒక చిలక అమ్మవారు స్వరూపంగా ఒకటి వచ్చింది. అది చుట్టుపక్కల అటు ఇటు వెళ్ళొచ్చు కదా. నేను ఎక్కడ మాట్లాడుతున్నానో ఆ మాట్లాడుతున్న ప్రదేశంలో నా పైన సంచారం చేస్తూ ఉంది. అమ్మవారు ఉన్నారు, భగవంతుడు, భగవశక్తి ఉంది అనేటువంటి ఒక విషయం లైవ్ ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉంటేనే ఆ విషయాలు అమ్మవారు మనకి తెలియచేసిన అమ్మ అనుగ్రహం. నేను లైవ్లో మాట్లాడే లోపు వస్తుందని ఒక సమయం పెట్టుకొని ఆ మాట్లాడడము అంటే, ఆ మాట్లాడే సమయంలో ఆ రామచిలుక అక్కడికి రావటం అంటే అమ్మదయ కాదంటారా? ఇది కూడా అంతే. మనం ఏదైనా కార్యక్రమం చేయాలని సంకల్పం చేసుకున్నప్పుడు మన ఇంట్లోకో, మనకు కావలసిన దానికోసమో, మన స్వప్రయోజనాల కోసమో, స్వార్థం కోసమో చేసే కార్యక్రమం కాదు ఇది. అమ్మవారికి ఆలయం కట్టాలనేటువంటి సంకల్పం మనది.
అది ఎలా 90 ఎకరాలు. మరి 90 ఎకరాలు ఎందుకు చెప్పారండి అయ్యా అంటే, అమ్మవారికి 9వ సంఖ్య అంటే చాలా విశేషం. అమ్మవారు ప్రభావితం చేసేటువంటి ఎందుకు అంటే ఆవిడది 9వ విద్య. కానీ ఈవిడ గ్రహాలలో ఈ అమ్మవారు రవికి సంబంధించినటువంటి గ్రహాన్ని ఆధీనంలో ఉంచుకొని రవిగ్రహానికి అధిదేవతగా దశమహావిద్యలలో ఈ మహాతల్లి కొనియాడబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు రవికి ఇష్టమైనటువంటి సంఖ్య, రవికి ఇష్టమైనటువంటి వారము ఆదివారము. అదే మాదిరిగా ఆ అమ్మవారి వర్ణము సూర్యుడికి ఇష్టమైనటువంటి వర్ణం ఏమిటి అంటే కెంపు, గులాబీ రంగు కలర్లో ఉంటుంది. అమ్మవారి ఆ గ్రహరాజుకు సంబంధించి అది గ్రహాల్లో సూర్యనారాయణమూర్తికి సంబంధించిన వర్ణం అంటే కూడా చాలా ఇష్టం. అయితే 9 అనే సంఖ్యకి 9 ఎకరాల్లో ఈ ఆలయం పూర్తి అవ్వటము అంటే మొత్తం 16 దేవాలయాలు కుదరదు. కనుక ఈ అమ్మవారు 9వ విద్యగా ప్రాధాన్యత దశమహావిద్యల్లో ఉంది. కనుక అమ్మవారిని 90 ఎకరాలలో ఈ మొత్తం దశమహావిద్యలు, చంద్రమౌళీశ్వర స్వామి, అలివేలమంగా సమేత వెంకటేశ్వర స్వామివారు, అలానే హరిహరసుత అయ్యప్ప స్వామివారు, వీరభద్రస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవులో కూడా మొత్తం అష్టభైరవులు క్షేత్రానికి సంబంధించిన దాంట్లో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఆలయం నిర్మాణానికి మనస్సులో ఎప్పుడో నా హృదయంలో ఆలయం నిర్మాణం పూర్తయింది. ఇక లౌకికపరమైనటువంటి సమయాన్ని అమ్మ పట్ల నేను మాట్లాడుతున్నప్పుడు రామచిలకలు వస్తాయి అన్నప్పుడు అమ్మవారి చిలకని పంపించినటువంటిది ఎంత నిజమో, నేను అమ్మని నమ్మి ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమం ఎప్పటికి పూర్తవ్వాలి, ఎప్పుడు శంకుస్థాపన, అక్కడి నుంచి దేవాలయాన్ని ఎంతకాలంలో పూర్తి చేయాలి, ఇవన్నీ కూడా అమ్మ ఆజ్ఞానుసారంగానే జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి ముఖ్యంగా దశమహావిద్యలకు సంబంధించినటువంటి విగ్రహాలు, అమ్మవారిని ప్రతిష్ఠించేటువంటి దేవతామూర్తులు మహాబలిపురంలో ముఖ్యంగా 16 అడుగులు సుమారుగా రాజశ్యామల అమ్మవారి విగ్రహం నిర్మాణం జరుగుతుంది. ఈ అమ్మవారి విగ్రహానికి సంబంధించినటువంటి ఈ దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి విగ్రహదాతలు ఆలయంలో ప్రతిష్ఠించేటువంటి స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి రాజశ్యామల అమ్మవారి విగ్రహం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాతలుగా మహారాజ పోషకులు ఇలా అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విగ్రహాన్ని దానము అంటే అమ్మవారి ప్రతిష్టకు సంబంధించిన దాంట్లో మేము ఇది మా పేరుతో, మా కుటుంబ సభ్యులతో, మా పరివారంతో గ్రూపుగా ఇది మేము ఇస్తున్నాము అని. కానీ ఆలయము అనేటువంటిది ప్రజల సంపద. ఇది భక్తుల సహాయ సహకారములతో నిర్మితమయ్యేటువంటి ఆలయము. ఈ ఆలయంలో స్వర్ణాలయము అనేటువంటిది కేవలం సుబ్రహ్మణ్య శాస్త్రం లేకపోతే ఇంకొకళ్ళు దీనికి సంబంధించినటువంటి పరిపాలన విభాగంలో స్వనిర్ణయాలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆలయ శంకుస్థాపన లేకపోతే ఆలయం ఇప్పటివరకు జరుగుతున్న యాగాలలో నేను సంకల్పం చేసింది మొదలుకొని ఈ నిమిషం వరకు కూడా ప్రతిదీ కంచి కామకోటి పీఠ సాంప్రదాయంలో అస్మత్ గురుమండలాల ఆజ్ఞ లేకుండా ఏ కార్యక్రమము ఇక్కడ నిర్వహించలేదు. మునుముందు కూడా ఈ ఆలయం పూర్తి చేసి కామకోటి పీఠముకు ఈ ఆలయాన్ని ఆ పరిపాలన విభాగంలోకి ఇచ్చి జగద్గురువుల సమక్షంలో ఈ ఆలయం ఎప్పుడూ కూడా
పరిపాలన జరగాలని ఆ సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, దశమహావిద్యా సంబంధమైనటువంటి ఒక దేవతలందరినీ కూడా ఈ విధంగా మనం ప్రతిష్ఠించేటువంటి ఒక ఆలయంలో మనకి ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఒక దేవి దేవతల యొక్క వీటికి సంబంధించిన దాంట్లో వారాహి అమ్మవారు అంటే సప్తమాతృకులకు సంబంధించినటువంటిది అనేక ప్రాంతాలలో ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో అనేక రకాలుగా కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. అమ్మవారి యొక్క వైభవము దశమహావిద్యలు అనేటువంటిది ప్రస్తుతము ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఒక విద్యలు కావు. లోకక్షేమం కోసం ఈ విద్యల గురించి మనం మున్ముందు అన్ని విషయాలు చెప్పుకుందాం. ఇవి ఎవరు సృష్టిస్తేనో వచ్చినటువంటి ఒక దేవతలు కాదు. అంటే మానవ ప్రయత్నంగా ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన దేవతలు అని కొంతమంది సంబోధిస్తున్నారు. ఇది బాధాకరం. పురాణాల గురించి తెలుసుకొని అమ్మవారి యొక్క వైభవం గురించి తెలుసుకొని చేతనైనంత వరకు మనం అమ్మవారికి చేయవలసిన విధి విధానాలు తెలుసుకొని వాటిని ఆచరించి సరైన పద్ధతిలో పూజలు చేస్తే ఏ దేవతలైనా మనకి సంపూర్ణమైనటువంటి ఒక ఫలితాలు మనకిస్తారు. కానీ ఒక విషయం ఏమంటే ఈ ఆలయ నిర్మాణము మనం సంకల్పం చేస్తున్న దాంట్లో హైదరాబాద్ నుండి మొదలుకొని విశాఖపట్నం వరకు ఇటు భద్రాచలం నుండి విజయవాడ వరకు మధ్యలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ ఆలయము ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతంలో ఈ అమ్మవారి ఆలయం నిర్మాణము జరగటము అనేటువంటిది ఇప్పటివరకు రాజశ్యామల అమ్మవారికి స్వర్ణ దేవాలయము అనేటువంటిది లేదు. ఈ అమ్మవారిని పూజ చేసి అమ్మవారి యొక్క యాగములు చేసి పదవులు, విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, వ్యాపార అభివృద్ధి ఇట్లాంటివెన్నో కూడా ఎలాంటి కామ్యాలు తీరాలి అన్నా ఎటువంటి కోరికలు తీరాలి అన్నా చివరికి ముల్లోకాల్లో ఉండబడేటువంటి ఒక దేవతలు పితృదేవతలు అందరూ శాంతించాలంటే కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం లేకపోతే ఏ దేవత దగ్గర నుండి కూడా రావలసిన వరాలు మనకి అందవు. ముందుగా గణపతి పూజ చేయటము అనేటువంటిది ఎంత ముఖ్యమో రాజశ్యామల అర్చన లేకుండా ఏ పూజ చేసినప్పటికీ కూడా ఆ అమ్మవారి నామస్మరణ లేకుండా ఏ పూజ చేసినా కూడా ఆశించిన ఫలితాలు మనకి ఆలస్యం అవుతూ ఉంటాయి, జరుగుతాయి. కానీ మనం అనుకున్న సమయంలో మనం ఏది అనుకుంటే అది జరగాలి, ధర్మబద్ధమైనటువంటిది అనుకున్నప్పుడు ఖచ్చితంగా శ్యామలమ్మ వారిని మనం సాధన చేయవలసిందే, స్మరించవలసిందే. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఇక ఈ ఆలయ నిర్మాణము ఈ పద్ధతిలో నిర్మాణం చేయడానికి కావలసినటువంటి ఒక తపోశక్తి అనుష్ఠాన బలం కోసం ఇప్పుడు యాగం జరుగుతుంది. అక్షర లక్షల నామజపం, అక్షర లక్షల మూలమంత్ర జపం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమంలో అమ్మవారి ఆలయం నిర్మాణం కోసం జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో ఎవరికి తోచిన సహాయ సహకారములు శ్రీదేవి శ్రీ విద్యాపీఠం నా యొక్క పర్సనల్ నెంబర్లకి మీ యొక్క గోత్రము, మీ యొక్క పేరు, మీ యొక్క సమస్యలు తెలియచేస్తూ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించేటువంటి వారు విగ్రహదాతలుగా ఉంటారా, స్థలదాతలుగా ఉంటారా, అమ్మవారికి ఏం సేవ చేయాలనుకుంటారో వారు నాకు వివరాలు అందించి, అదే మాదిరిగా మా దగ్గర ఆర్థిక పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని బాధపడక్కర్లేదు. వారు ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి వారు, ఆర్థిక పరిస్థితి లేనటువంటి వారు
ఈ ఆలయంలో నేను కూడా భాగస్వాములు అవ్వాలి అని అందరూ అడుగుతున్నారు కనుక ఈ వీడియోని నేను ప్రత్యేకంగా ఆర్థికపరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతోటి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు చూస్తే క్యూ లైన్లో 1 గంటలో ఎంతమంది భక్తులు అక్కడ లైన్లో ఉంటున్నారు. 1 గంటలో స్వామివారి ఆదాయానికి భక్తులు తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. ఎందరో భక్తులు ఉన్నారు. వాటిని వారిచ్చేటువంటి ఒక విరాళములు, మనం చేసే కార్యక్రమాలు అవన్నీ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతితో, సశాస్త్రీయమైన పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి అలా ఓం నమశివాయ అని వారికి కలిగినది రాజశ్యామల అమ్మవారికి, ఆ అమ్మవారి వారలలో ప్రవేశం చేసుకొని ఆలయ నిర్మాణం మొత్తం కూడా పరమేశ్వరుడి యొక్క కృపచేత, జగద్గురువుల యొక్క కృపచేత జరుగుతుంది. ఇది వాస్తవం. ఇందులో మనం చేయవలసింది, ఆర్థిక పరిస్థితి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, అమ్మ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి ఇన్ని యాగాలు చేశారు, ఇంత కార్యక్రమం మీ అందరం కలిసి ఆయన మనసులో సంకల్పం ఇది జరగడానికి ఈ నామజపం నేను చేస్తున్నానని చెప్పి రాజశ్యామల అమ్మవారి యొక్క జపం ప్రతి ఒక్కళ్ళు చేయవలసిందిగా నా యొక్క మనవి. ముందు అమ్మవారి యొక్క జపం జరగాలి. ఆలయం జపం చేత, మంత్రబలం చేత అవి నిర్మాణం జరుగుతాయి అన్ని దేవాలయాలు. ఈ అమ్మవారిని ఆరాధించటం వల్ల, అమ్మని సేవించటం వల్ల, మీరు జపం చేయటం వల్ల, మీరు పూజ చేయటం వల్ల ఏమొస్తుంది అంటే, ఎవరైతే ఉపదేశం తీసుకుంటున్నారో వారికి మేము రాజశ్యామల అమ్మవారి యొక్క ఉపదేశం ఇవ్వగానే వారికి రాజశ్యామల అమ్మవారి యొక్క యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి యాగంలో పెట్టి అన్ని రకాలైనటువంటి ఒక విధి విధానాలని, అమ్మవారికి ఎలా అర్చన చేయాలి, ఏం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయో అన్నీ కూడా మరి తెలియచేస్తూ, ఆ యంత్రం ఇస్తూ, ఉపదేశం ఇచ్చి, అమ్మవారికి సంబంధించినటువంటి ఒక వివరాలన్నీ కూడా మీకు తెలియచేసే ప్రయత్నం ఎలా చేయాలనేటువంటి చేస్తే తప్పకుండా ఆ ఫలితాలు వస్తాయి. ఇక అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మేమిచ్చేటువంటి ఒక యంత్రములను, ఉపదేశమును భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు చేసినట్లయితే, జపం చేసినట్లయితే మీకు ఈ జగత్తులోనే కాదు ముల్లోకాల్లో ఉండబడేటువంటి ఒక దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎటువంటి దిష్టి దోషాలు, ప్రయోగ దోషాలు ఏ ఉన్నా కూడా అవన్నీ కూడా, నవగ్రహ దోషాలు, వాస్తు దోషాలు, శాపాలు ఇవన్నీ కూడా నివారణ జరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి ఒక అంశాలు బాగా అభివృద్ధిలోకి రావాలి అనుకుంటే, అది వ్యాపారం అవ్వచ్చు, ఇతరత్ర అంశాలు ఏదైనా అవ్వచ్చు, ఆర్థిక ప్రయోజనాలు రావాలంటే కూడా ఈ సాధన చాలా ముఖ్యం. వైవాహిక జీవితంలో ఉండబడేటువంటి ఒక సమస్యలు ఏవైతే ఉన్నా వారికి భార్యాభర్తల మధ్య కోర్టు స్థాయిలోకి వెళ్ళిన సమస్యలు కూడా తిరిగి శ్యామల అమ్మవారి యొక్క ఉపాసన చేస్తే తిరిగి వారి జీవితంలో మరల కలిసిమెలిసి ఉండి వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నటువంటి భక్తులు ఎందరో. ఏది కోల్పోయినా సరే మీ జీవితంలో తెలుసో తెలియకో, గ్రహస్థితి బాగోలేకనో, అనేక రకాల కారణాల చేత సర్వస్వము కోల్పోయినా కూడా రాజశ్యామల అని అమ్మవారిని స్మరిస్తే చాలు, దశమహావిద్యలను స్మరిస్తే చాలు, మీ సమస్యలకి పరిష్కార మార్గం వెంటనే లభిస్తుంది. ఇది ఎన్నో అనుభవాలతో నేను చెబుతున్నటువంటి ఒక అంశం. ఇది మీరు కోల్పోయిన సంపదలన్నీ కూడా తిరిగి ఇవ్వగలిగేటువంటి ఒక శక్తి కలిగింది. ఆ సంపదలను తిరిగి ఇవ్వడమే కాకుండా ఈ వ్యక్తి తన జీవితంలో
ఇంత ఉన్నత స్థితిలోకి వెళ్ళగలడా అన్న చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగే విధముగా సమాజంలో అన్ని రకాలుగా కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక కుబేరునితో సమానమైనటువంటి ఒక సంపదను ఇవ్వగలిగే శక్తి కేవలం రాజశ్యామల అమ్మవారికి మాత్రమే ఉంది. ఆరోగ్య సమస్యలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఆరోగ్యం బాగోదు, దానికోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు రాజశ్యామల చేయండి. ఆరోగ్యం నేను ఇంత చేసిన తర్వాత నాకు బాగోలేదు, ఆరోగ్యం కుదుట పడలేదు అంటే నేను ఈ నిమిషమే మీరు సరైన పద్ధతిలో పూజలు చేసిన తర్వాత మీకు రిజల్ట్ రాకపోతే అమ్మవారు ఏదో రూపంలో మీకు సమస్య పరిష్కారం ఇవ్వలేకపోయింది అని మీరు అనుకుంటే మీలో లోపం ఎక్కడైనా జరిగి ఉండవచ్చేమో, కానీ ఎన్నో సమస్యలు ఆరోగ్యరీత్యా ఉన్నటువంటి వాళ్ళు, నడవలేనటువంటి వాళ్ళు, నడిచిన వాళ్ళు ఉన్నారు. మాటలు రానటువంటి వాళ్ళకి మాటలు వచ్చాయి. వీడికి చదివే రాదు, ఉన్నతమైన మార్కులు రావు అనుకున్నవాడు వాడు స్టేట్ ర్యాంకులు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సంపూర్ణమైనటువంటి ఒక ఆయుష్, ఆరోగ్యము అన్నీ లభిస్తాయి. అంతేకాకుండా మనకు తెలిసి తెలియక ఎవరైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు వాళ్ళని ఆ కార్యక్రమాలలో వాళ్ళని చూడటానికి వెళ్ళటము లేదా శ్మశాన దర్శనం చేయటము, ఇట్లాంటివి చేసినప్పుడు తెలియకుండా భూత ప్రేత పిశాచ బాధలు అనేటువంటిది, దారిద్ర్యము అనేటువంటిది లభిస్తుంది. అలాంటప్పుడు రాజశ్యామల అమ్మవారి యొక్క సాధన చేసేటువంటి వాడికి ఒక రాజుకి రక్షణ వలయంగా సెక్యూరిటీ విభాగము ఏ విధంగా అయితే ఉంటారో, వసిన్యాది వాగ్దేవతలు 32,000 కోట్ల మంది దేవతలు కాపలా ఉండబడేటువంటి యొక్క కాలభైరవ స్వరూపాల్లో ఉండబడేటువంటి యొక్క ఆయా దేవతలందరూ మన చుట్టూ ఉండడం వల్ల మనకు తెలియకుండా ఒక రక్షణ వలయం మన చుట్టూ ఉంటూ ఉంటుంది. అది శ్మశాన దర్శనం చేసినప్పుడు అంటుముట్టు తగిలినప్పుడు మన నుండి దూరం వెళ్తుంది. అందుకే పసుపు నీటితో స్నానం చేసి మరల అమ్మవారి యొక్క జపాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికి ఈ పిశాచ బాధలు, గ్రహ బాధలన్నీ తొలగుతాయి, దారిద్ర్య బాధలు తొలగుతాయి. సంతానము లేని వారికి అసలు వారికి కలిగే సంతానము వారికి ఉండబడేటువంటి ఒక విద్య, ఎవరైతే ప్రెగ్నెన్సీ సమయంలో శ్యామల అమ్మవారి తీర్థం తీసుకుంటారో వారికి కలిగేటువంటి ఒక సంతానము ఎంతటి విద్వాంసులు అయి ఉంటారంటే అద్భుతం, మామూలుగా ఉండదు. వాళ్ళ యొక్క ప్రజ్ఞాశక్తి చాలా బాగుంటుంది. ఇక రాజకీయపరమైన అంశాల్లో అడుగుపెట్టినప్పుడు అమ్మవారిని అర్చించి సేవిస్తే మన యాగశాలలో ఎంతమందికి విజయాలు సంప్రాప్తింపబడినాయో అనేటువంటిది ఇక్కడున్న భక్తులందరికీ తెలుసు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్యామలని అమ్మవారిని ఉపాసన చేస్తే, ఇక్కడ కూడా రాజకీయపరమైన అంశాలలో అమ్మవారిని తీసుకొచ్చి కేసీఆర్ గారు యాగం చేశారు, అయినా ఓటమి చెందారు అంటే నిన్న ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే అక్కడ మనకి ఆ దైవం పట్ల, అర్చన పట్ల ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి యొక్క ఫలితాలు పొందాలంటే అమ్మవారిని మర్చిపోవద్దు అంటున్నాను. మరి కేసీఆర్ గారు ఎప్పుడూ చేస్తూ ఉన్నారు, మర్చిపోయారా అంటే వారు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఏమిటంటే, వారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ నిమిషమే అమ్మవారికి ఆలయం నిర్మాణం చేయవలసింది. వారి యొక్క ఆస్థానంలో ఎప్పటికీ కూడా ఏ రాజకీయ నాయకుడైనప్పటికీ కూడా ఆ అమ్మవారిని పూజ చేస్తున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఒక రాజకీయ నాయకులే కాదు, భక్తులు ఎవరైనప్పటికీ కూడా తిరిగి మరల
ఆ అమ్మకి ఏం చేద్దామనే ఆలోచనలో అవసరం తీరింది కదా, ఇప్పుడు మనకేంటి అవసరం అన్న ఈ విధి విధానంలో ఉన్నప్పుడు, మన అవసరం తీరిన తర్వాత ఒక మనిషి చేత వీడికి మనతో అవసరం తీరిపోయిందన్నప్పుడు రేపొద్దున ఆ వ్యక్తితో ఏ అవసరం వస్తుందని మళ్ళీ మనం పొద్దున్న లేస్తే అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాం. అలానే దేవతాతత్వం, అందులో ఆవిడ మహారాణి, ఆవిడని చిన్న చూపు చూసినట్లు అనిపిస్తే ముఖ్యమంత్రి గారు పేరు మర్చిపోతేనే ఒక్కొక్కళ్ళకి చెమటలు పట్టే విధంగా ముఖ్యమంత్రుల పేర్లు మర్చిపోయినా, లేకపోతే వాళ్ళకి అవమానం జరిగేటట్టుగా ఎవరైనా మాట్లాడినా, ఆ పార్టీ శ్రేణుల్లో ఉండబడే వాళ్ళ యొక్క అభిమానులు, ఆ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినైనా అంటే వీళ్ళపైన వాళ్ళు, వాళ్ళపైన వీళ్ళు మాటల యుద్ధం చేసుకుంటారు. అలాంటిది రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవాన్ని మర్చిపోయినట్లయితే ఈ వసిన్యాది వాగ్దేవతలు దాడి చేయటం మొదలు పెడతారు. అమ్మవారిని పిలిచి అమ్మవారి చేత వరం పొంది అమ్మవారి చేత ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారిని మర్చిపోవడం అనేటువంటిది కేసీఆర్ గారు చేసినటువంటి ఒక చిన్న లోపమని నేను అంటున్నాను. వారు మరలా దాన్ని ఇలాంటి కార్యక్రమంలో ఈ స్వర్ణాలయం నిర్మాణం చేసే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు మీరు ఇందులో భాగస్వాములైతే తప్పకుండా ఇక ఎప్పటికీ కూడా ఆలయంలో జరిగేటువంటి ఒక కార్యక్రమాల ద్వారా మీకు ఆ అమ్మవారి యొక్క ఆ కోపాగ్ని అనేటువంటిది రాదు. ఆ దేవతా లక్షణాలు అనేటువంటి, అందులో స్వర్ణాలయము అని ఎందుకు సంకల్పం చేస్తున్నామంటే ఆవిడ స్వర్ణ ప్రాకారంలో ఉంటుంది అమ్మవారు. అందువల్ల ఆ విధంగా రాజకీయ నాయకులైన ఎవరైనప్పటికీ కూడా అమ్మవారిని ఖచ్చితంగా మనం సాధన చేసే విషయంలో మర్చిపోకూడదు. అలా అమ్మవారిని సాధన చేస్తూ నిరంతరం ఆవిడని స్మరిస్తూ ఆవిడకి కావలసినటువంటిది ఏర్పాట్లు చేసినట్లయితే తప్పకుండా విజయాలు అనేటువంటిది సంప్రాప్తింపబడుతూ ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఎటువంటి కోరికలైనా సరే తీరతాయి. అసలు ఇక్కడ మా భైరవుడితో సహా 3,000,000 మంది దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా లభించి తీరుతుంది. అందుకే ఆ మంత్రంలో సర్వరాజవశంకరి, సర్వస్త్రీ పురుషవశంకరి, సర్వదుష్టమృగవశంకరి, సర్వసత్వవశంకరి, సర్వలోకవశంకరి అని మమాభిష్టం మే సర్వజనం మే సమాని స్వహ. నువ్వు ఏ కామ్యంతో అయితే అమ్మవారిని ఆరాధిస్తున్నావో ఆ కామ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. అమ్మవారికి యథాశాస్త్రీయముగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన యంత్రాలు మీకు ఇచ్చి ఇలాంటి ఫలితాలు రావడానికి కావలసినటువంటి ఒక సంకల్పాలు మేము చెప్పి ఉపదేశం ఇచ్చే కార్యక్రమాన్ని మేము సత్తుపల్లిలో, హైదరాబాదులో, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక, యునైటెడ్ స్టేట్స్లో అనేక ప్రాంతాల్లో ఈ యొక్క స్వర్ణాలయానికి సంబంధించినటువంటి ఒక ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, శిష్యులు అందరూ అందుబాటులో ఉన్నారు. మీరు ఈ యంత్రములను, ఉపదేశమును పొందాలి. ఈ యాగంలో, అమ్మవారి ఆలయ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవ్వాలి అని ఆశిస్తూ ఇంకొక భాగంలో అమ్మవారి వైభవాలని చెప్పుకుంటూ పోదాం. 1000 ఎపిసోడ్లు అయితే కానీ అమ్మవారి యొక్క వైభవం మనం రోజు కొద్దిగా చెప్పుకుంటూ పోదాం. జయ జయ శంకర, హర హర శంకర. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, స్వర్ణాలయమే నిర్మాణ సంకల్పంగా ప్రతి ఒక్కళ్ళు ఇంటికొక పువ్వు ఈశ్వరుడు ఒక మాల అన్నట్లుగా సంకల్పం చేయండి. అమ్మ సేవలో పాల్గొనండి, అమ్మ కృపకు పాత్రులవ్వండి. జయ జయ శంకర, హర హర శంకర.